శ్రీ శారదాదేవి చరితామృతంలోని 13వ అధ్యాయం అద్భుత దంపతులు. మాతృదేవి ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు పొందారు. అత్యంత ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్నారు అని ఆమె జీవితాన్ని ఇంతదాకా పరికించిన మనకు తెలియవస్తుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఇది కాదు. ఇలాంటి ఉన్నత స్థితిలో నెలకొన్న ఆమె తన భర్తతో కలిగి ఉన్న సంబంధమే మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి సంబంధానికి ఆమె భర్త కూడా ఉన్నత ఆధ్యాత్మిక స్థితిలోని వారన్నది ఒక కారణమే అయినా అదే కారణమని చెప్పలేము. వారు పరస్పరం చక్కగా అవగతం చేసుకున్నారన్నదే ముఖ్య కారణమని చెప్పవచ్చు. దాంపత్య జీవితంలో ఇది ఎంతో ముఖ్యం. ఎక్కడో పుట్టిన ఇద్దరు కలిసి జీవించేటప్పుడు సమస్యలు తలెత్తడం సహజం. భర్త జీవితం ఇదని భార్య, భార్య జీవితం ఇది అని భర్త అర్థం చేసుకుని జీవితం గడిపేటప్పుడు దాంపత్యం సుగమంగా సాగుతుంది. ఇలా అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా కావలసింది ఉన్నత ఆదర్శం. దాంపత్య జీవితంలో కూడు గుడ్డ లాంటి అవసరాలను తీర్చుకోవడం, వంశవృద్ధి లాంటి మామూలు ఆదర్శాలకు ఉపరితలంగా ఉన్న ఉన్నత ఆదర్శం ఉండాలి. అప్పుడు మాత్రమే జీవితం సార్థకమవుతుంది. అలాంటి ఉన్నత ఆదర్శాన్ని స్వీకరించినప్పుడు దాంపత్య కర్తవ్యాలను సరిగా నెరవేర్చలేకపోతున్నామని అనేకులు చెప్పడం కద్దు. కానీ ఇది ముమ్మాటికి తప్పు మాత్రమే కాకుండా ఉన్నత ఆదర్శం ఉన్నప్పుడు మాత్రమే భార్యాభర్తల సంబంధం ఆదర్శప్రాయంగా ఉంటుందని చూపడానికి వచ్చిందే మాతృదేవి జీవితం. మాతృదేవి, గురుదేవులు 75 అడుగుల దూరంలో జీవనం గడుపుతూ 2 నెలల పర్యంతం పరస్పరం కలుసుకోకుండా కూడా ఉన్నారు. అయినా వారిద్దరి మధ్య నెలకొన్న సంబంధం ఎంత అద్భుతమైనది! ఇద్దరూ చేగొన్న ఉన్నత ఆదర్శమే వారిని ఇలా ఉన్నత అనుబంధంతో పెనగొనజేసింది. గురుదేవులు మాతృదేవుల దివ్యమైన సంబంధం గురించి చెప్పినప్పుడు గౌరీమ, మాతృదేవి గురుదేవులు కేవలం 75 అడుగుల దూరంలో జీవించారు. కానీ చాలా రోజులు పరస్పరం కలుసుకోవడం కూడా కుదరలేదు. అయినా ఇద్దరి మధ్య ఎంత గాఢమైన సంబంధం నెలకొందో. ఒకసారి మాతృదేవికి తలనొప్పి వచ్చినప్పుడు గురుదేవులు రామ్లాల్తో చిన్న బిడ్డలాగా, రామ్లాల్, ఆమెకి ఎందువల్ల తలనొప్పి వచ్చింది అంటూ ఎంతో ఆవేదనతో అడుగుతూ ఉండడం నేను చూశాను అని పేర్కొన్నారు. గురుదేవులు సర్వసంగ పరిత్యాగి అయినా కూడా స్త్రీల మనోభావాన్ని బాగా గ్రహించినవారు. తన ఆవశ్యకతలను, చిన్న చిన్న ఆకాంక్షలను భర్తే గ్రహించి పూర్తి చేయాలని స్త్రీ ఆశిస్తుంది. అందువల్ల తమ శక్తి మేరకు ఆయన మాతృదేవి కోర్కెలను, అవసరాలను తీర్చారు. మాతృదేవికి ఆభరణాలు ధరించాలనే కోర్కె ఉండేది. ఆమె ఆభరణాలను చేయించాలని సంకల్పించారు గురుదేవులు. ఆలయం నుండి ప్రతీ నెలా జీతంగా వచ్చే 7 రూపాయలను ఒక పెట్టెలో వేసి ఉంచడం రివాజు. ఆ డబ్బుతో మాతృదేవికి ఆభరణాలు చేయాలని అనుకున్నారు ఆయన. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు. నాకు ఆభరణాలు ధరించాలనే కోరిక గురించి చెబుతూ గురుదేవులు, ఆమె పేరు శారద, ఆమె సరస్వతీ అవతారం, అందువల్లనే ఆభరణాలు ధరించాలని ఆకాంక్షిస్తున్నది అనేవారు. ఒకరోజు హృదయ్తో, ఆ పెట్టెలో ఎంత డబ్బుందో చూడు, ఆమెకు చక్కని బంగారు ఆభరణం ఏదైనా చేసి పెట్టాలి అన్నారు. అప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అయినా 300 రూపాయలు పెట్టి నాకు నగలు చేయించి ఇచ్చారు. ఆయన డబ్బును తాకలేరనే విషయం ఇక్కడ గమనార్హం. మాతృదేవి చేతులకు ధరించిన బంగారు గాజులు అప్పుడు గురుదేవులు చేయించినవే. గురుదేవుల ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించిన కాలఘట్టంలో పంచవటిలో ఆయనకు సీతాదేవి దర్శనం కలిగింది. సీతాదేవి ధరించిన అనేక రత్నాలతో కూడుకున్న బంగారు గాజులు ఆయన దృష్టిని ఆకర్షించాయి. ఆ దృశ్యంలో చూసిన గాజులు లాంటి వాటినే మాతృదేవికి చేయించారు. నేను నగలు చేసి పెట్టేటంత సంబంధం మా మధ్య ఉండేది అంటూ గురుదేవులు చమత్కరించేవారు.
ఈ ఆభరణాలు మాత్రమే కాకుండా బంగారు అడ్డిగ, గుండ్రని ముక్కు పుడక, చెవులకు దుద్దులు, మరిన్ని నగలను కూడా మాతృదేవి ధరించారు. ఇవన్నీ గురుదేవుల సాధనా కాలంలో మధురబాబు చేసిపెట్టినవి. లభించిన ప్రతి సందర్భంలోనూ గురుదేవులు మాతృదేవిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించారు. చమత్కార సంఘటనలు కూడా కొదవలేదు. ఒకసారి గురుదేవుల సమక్షములో ఒక పోటీ జరిగింది. పోటీ చేస్తున్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనతో పాటు పోటీలో పాల్గొన్నది ఒక భక్తుని అల్లుడు. ఇద్దరూ పసిడి రంగువారే. ఇద్దరిలో ఎవరు ఎక్కువ రంగులో ఉన్నారన్నదే పోటీ. ఈ పోటీకి మధ్యవర్తిగా ఎవరు ఉండాలి? మాతృదేవే. పంచవటి సమీపంలో వీరిద్దరూ మాతృదేవికి కనబడేటట్లు నడవాలి. మాతృదేవి ఇద్దరి రంగును దూరం నుంచే చూశారు. మధ్యస్థం తప్పినవారు. చివరకు ఆ భక్తుని అల్లుడు గురుదేవుల కన్నా కించిత్ ఎక్కువ రంగులో ఉన్నాడని అతడే పోటీలో గెలిచినట్లు ప్రకటించారు. తన సహధర్మిణి భవిష్యత్తుకై డబ్బు కూడా సేకరించి ఉంచారు గురుదేవులు. డబ్బును తాకజాలని ఆ త్యాగీశ్వరుడు చేసిన ఈ కార్యమే వారికి తమ అర్ధాంగి పట్ల గల అవినాభావ సంబంధాన్ని చెప్పక చెబుతుంది. మాతృదేవి ఇలా అనేవారు. గురుదేవులు త్యాగమనే పదానికి తాత్పర్యంగా నిలిచారు. అయినా నా గురించి బెంగ ఆయనకు ఉండనే ఉంది. ఒకరోజు నాతో నీ ఖర్చులకు ఒక నెలకు ఎంత కావలసి వస్తుంది అని అడిగారు. 5-6 రూపాయలు చాలు అన్నాను నేను. తర్వాత సరే, రాత్రిళ్ళు ఎన్ని చపాతీలు తింటావు అని అడిగారు. లజ్జతో ముడుచుకుపోయాను. ఈ ప్రశ్నకు ఎలా బదులు చెప్పాలో అంతుపట్టలేదు. కానీ ఆయన మాత్రం ఆ ప్రశ్ననే పదే పదే అడిగారు. ఇక గత్యంతరం లేక 5 లేకపోతే 6 అని చెప్పాను. మాతృదేవి చెప్పిన విషయాన్ని మనస్సులో ఉంచుకొని గురుదేవులు సుమారు 600 రూపాయల మూలధనంపై వచ్చే వడ్డీతో మాతృదేవి ఇబ్బంది పడకుండా జీవనం గడపవచ్చని తేల్చుకున్నారు. అలాగే ఆ డబ్బును బలరాం బోసు వద్ద జమ చేసి ఉంచారు. అతడు ఆ పైకాన్ని తన ఎస్టేట్లో వెచ్చించి వడ్డీగా 30 రూపాయలను 6 నెలలకొకసారి మాతృదేవికి పంపాలని తీర్మానించారు. భర్త చేసే చిన్న చిన్న ప్రశంసలు భార్యకు ఎంతో ఉత్సాహభరితంగానూ ఆనందదాయకంగానూ ఉంటాయి. మాతృదేవి మధురంగా పాడతారని మనం విన్నాం. ఒక రాత్రి మాతృదేవి, లక్ష్మి ఇద్దరూ పాడుతున్నారు. పాట భావంలో లీనమై వారు గానం చేయడం శ్రోతలను ఉన్నత స్థితులకు తీసుకువెళ్ళేటట్లుగా ఉంది. దానితో పాటు సుశ్రావ్య కంఠం కలిసినందువల్ల శ్రోతలకు మధురానుభూతి కలుగజేసింది. గురుదేవులు ఆ పాటను పూర్తిగా విన్నారు. మర్నాడు మాతృదేవితో నిన్నటి రాత్రి ఆ పాటను తన్మయత్వంతో పాడావు. వినడానికి ఎంతో బాగుంది అన్నారు. కొన్ని సమయాల్లో మాతృదేవి కాళీమాతకు పూలహారం తయారు చేసి ఇచ్చేవారు. ఒకరోజు మల్లె మొగ్గలను, ఎర్రగన్నేరు మొగ్గలను దట్టంగా కట్టి పూలహారం తయారు చేశారు. కాసేపు ఆ పూలహారాన్ని నీళ్లల్లో ఉంచి ఆ మొగ్గలు వికసింపనారంభించినప్పుడు ఆలయానికి పంపించారు. పూజారి ఆ పూలహారాన్ని కాళీమాతకు అలంకరించడము, గురుదేవులక్కడికి రావడము ఒక్కసారి జరిగాయి. నలుపు చలువరాతి విగ్రహంపై తెలుపు ఎరుపులతో ఆ పూలహారం ఎంతో అందంగా కనిపించింది. ఆహా, ఏం అద్భుతం! ఎంత ఆకర్షణీయంగా ఉంది అంటూ ప్రశంసించారు గురుదేవులు. ఈ పుష్పమాలను తయారు చేసింది మాతృదేవే అని తెలుసుకున్నప్పుడు ఆహా, ఎవరైనా వెళ్ళి ఆమెను తీసుకురండి, ఆమె కూడా ఈ అందాన్ని చూడాలి అన్నారు. పని మనిషి బృందతో మాతృదేవి అక్కడకు వచ్చారు. భక్తులు కొందరు అక్కడ ఉండడం చూసి బృంద వెనుకన నక్కి వెనుక వైపుగా వెళ్ళి మెట్లు లేని చోట నుండి పైకి రావడానికి ప్రయత్నించారు. అది గమనించిన గురుదేవులు అటువైపు ఎక్కకు, ఆ జాలరి స్త్రీ ఆ రోజు అటువైపు ఎక్కి జారి కింద పడి మరణించింది, మెట్లెక్కిరా అన్నారు. ఆ మాటలు విని మాతృదేవి
వస్తున్నారని తెలుసుకొని భక్తులు ఒదిగి నిలబడ్డారు. మాతృదేవి ముందున్న మెట్లు మీదుగా వచ్చి కాళీమాత కంఠంలో తాము కట్టిన పూలమాల శోభిస్తూ ఉండడం చూసి ఉప్పొంగిపోయారు. నన్ను తుయి అంటూ పిలవని ఒకరిని వివాహం చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఒక పువ్వును నా మీదకి విసిరి కూడా నన్ను నొప్పించాలని తలంచని ఉత్తములు ఆయన అంటూ మాతృదేవి ప్రశంసించేటంతగా గురుదేవులు మాతృదేవి పట్ల వ్యవహరించారు. ఒకసారి మాతృదేవి గురుదేవులకు ఆహారం తీసుకువచ్చి ఉంచి వెళ్ళిపోయారు. వచ్చిన వ్యక్తి లక్ష్మి అనుకొని గురుదేవులు తుయి అనే పదాన్ని వాడి తలుపు మూసివెళ్ళు అన్నారు. మాతృదేవి సరి అని చెప్పినప్పుడే వచ్చింది లక్ష్మి కాదని ఆయనకు తెలిసింది. అంతే, తామేదో అమర్యాద చేసినట్లు. ఆహా, నువ్వా లక్ష్మి అని అనుకున్నాను, అన్యదా భావించవద్దు అంటూ పదే పదే కలతపడుతూ మాతృదేవితో అన్నారు. దాంతో ఆగారా? మర్నాడు తెల్లవారగానే నహబత్ తలుపు వద్ద నిలబడి ఇదిగో చూడు, నేను అలా అనడం తలుచుకొని రాత్రంతా నిద్రపోలేకపోయాను అని అన్నారట. అంత మాత్రమే కాదు, మాతృదేవి ఆయన తైలమర్దనం చేసిన తరువాత కాళ్ళు ఒత్తుతూ పరిచర్యలు చేశాక చేతులు జోడించి ఆమెకు నమస్కరించేవారట. మాతృదేవి మాటలపై ఎంతో విశ్వాసం ఉండేది గురుదేవులకు. అనేక విషయాలలో మాతృదేవిని సంప్రదించేవారు. ఒకసారి ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు. మాతృదేవిని సంప్రదించినప్పుడు వారు వెళ్ళవద్దని ఆమె గురుదేవులను వారించారు. ఈ సంఘటనను సూచిస్తూ గురుదేవులు కాలాంతరంలో చమత్కారంగా ఆమె వద్దని చెప్పగానే నేను వెళ్ళడం మానుకున్నాను. నా పరిస్థితే ఇలా తయారైతే ఇక సామాన్య గృహస్థుల గతి ఎలా ఉంటుందో అన్నారు. మాతృదేవి ఆధ్యాత్మిక ఉన్నతిని గ్రహించిన గురుదేవులు తాము వారికి మర్యాద చూపడమే కాకుండా ఇతరులు కూడా అలాగే చెయ్యాలనే విషయంలో జాగ్రత్త వహించారు. మాతృదేవిని అగౌరవపరిచేవారు ఎలాంటి ఘోర పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుందో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఒకసారి గురుదేవుల సమక్షంలోనే హృదయ్ మాతృదేవితో అమర్యాదగా మాట్లాడాడు. మాతృదేవి దానిని సహించారు. కానీ హృదయ చర్యకైన పర్యవసానాన్ని ఎరిగిన వారు కాబట్టి గురుదేవులు ఇదిగో చూడు, నువ్వు నన్ను ఎంతగానో నిందించావు, కానీ ఆమెతో మాత్రం ఆట్లాడకు. నాలోని శక్తి కోపగించుకున్నా బహుశా నువ్వు బతికి బయటపడవచ్చు, కానీ ఆమెలోని శక్తి బుసకొడితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిగివచ్చినా నిన్ను కాపాడలేరు అంటూ అతనిని హెచ్చరించారు. తన వల్ల కూడా మాతృదేవి మనసు ఏ విధంగానూ బాధపడకుండా గురుదేవులు జాగ్రత్త పడేవారు. కుటుంబ విషయంలోనైనా మరి ఏ విషయంలోనైనా సరే తన నిర్ణయం ఇదే అంటూ మాతృదేవి ఖచ్చితంగా చెప్పేశారంటే ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడానికో అందుకు భిన్నంగా నడుచుకోవడానికో ఆయన ప్రయత్నించరు. ఆ సమయంలో గురుదేవులను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు అనేక పండ్లు తీపి పదార్థాలు తీసుకువచ్చేవారు. మాతృదేవి వాటిలో కొంత గురుదేవులకు ప్రత్యేకంగా తీసి మిగిలిన వాటిని అక్కడకు వచ్చే భక్తులకు చుట్టుపక్కల ఉండే పిల్లలకు ఇతరులకు పంచిపెట్టేవారు. దేనిని కూడా మిగులబెట్టరు. ఒకసారి మాతృదేవి ఇలా అందరికీ పంచిపెడుతూ ఉండడం చూసిన గురుదేవులు ఇలా ఇష్టమొచ్చినట్లు నువ్వు ఖర్చు చేస్తే కుటుంబాన్ని ఎలా నిర్వహిస్తావు అని ప్రశ్నించారు. సామాన్యంగా మాతృదేవి తన భావనలను బయటపడనీయరు. కానీ గురుదేవులు ఇలా అడిగేసరికి ఆమె ముఖం వాడిపోయింది. ఆకలితో తన వద్దకు వచ్చేవారికి ఆకలి తీర్చడానికి ఏదైనా పెట్టాలనే తన మాతృత్వ భావనలకు ఇలా అడ్డుపడుతున్నారే అని మనసు బాధపడింది. అయినా మారు మాట్లాడక నహబత్తుకు వెళ్ళిపోయారు. మాతృదేవి మనస్థితిని వెంటనే అర్థం చేసుకున్నారు గురుదేవులు. వెంటనే పక్కనే ఉన్న రామ్లాల్ను పిలిచి, ఒరేయ్ రామ్లాల్, నీ పిన్నమ్మ కోపగించుకొని వెళ్ళిపోయింది, పరిగెత్తు పరిగెత్తు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెకు సర్ది చెప్పు, లేకపోతే నా అవస్థ అంతే
అంటూ మాతృదేవిని అనునయించడానికి రామ్లాల్ను పంపించారు. మాతృదేవి జీవితాన్ని, అవసరాలను గురుదేవులు ఎరిగి ఉన్నట్లే గురుదేవుల ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు మాతృదేవికి ఎరుకే. ఒకసారి గురుదేవులు మాతృదేవితో తన పడక గది ఇత్యాదులను శుభ్రం చేయమని చెప్పి కాళికాలయానికి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చేలోపు తన పనిని ముగించాలని మాతృదేవి ఆదరాబాదరాగా పనిచేయసాగారు. కానీ గురుదేవులు సత్వరమే కాళికాలయం నుండి తిరిగి వచ్చేశారు. వచ్చేటప్పుడు మితిమీరి తాగినట్లు కళ్ళు ఎర్రబారి కాళ్ళు తడబడగా తూలుతూ వచ్చారు. వచ్చినవారు వెనుక నుండి హఠాత్తుగా మాతృదేవిని తాకి నెట్టుకుంటూనే, అవును శారదా, నేను ఏమన్నా మద్యం తాగానా అని తడబడే మాటల్లో అడిగారు. గురుదేవులు తనను సమీపించే వరకు మాతృదేవి గమనించలేదు. హఠాత్తుగా ఆయన కంఠస్వరం విని హడలిపోయారు. మరుక్షణం తేరుకొని, మీరెందుకు మద్యం సేవించాలి అన్నారు. అందుకు గురుదేవులు, అలా అయితే నేనెందుకు తూలుతున్నాను? మాటలు ఎందుకు తడబడుతున్నాయి? బహుశా కాస్త త్రాగానేమో అన్నారు. లేదు లేదు, మీరెందుకు మద్యం తాగాలి? శ్రీ కాళీమాత ప్రేమామృతాన్ని కదా మీరు గ్రోలి ఉన్నారు అన్నారు మాతృదేవి. ఈ జవాబు గురుదేవులకు పరమ తృప్తినిచ్చింది. తన యథార్థ పరిస్థితిని మాతృదేవి అర్థం చేసుకున్నారని గ్రహించి పరమానందంతో, నిజమే, నువ్వు సరిగ్గా చెప్పావు అన్నారు. మరొకసారి గురుదేవులు భక్తులతో పాటు పానీహాటి అనే ఊళ్ళో జరగనున్న సుప్రసిద్ధమైన మహోత్సవానికి వెళ్ళాలనుకున్నారు. పురుషులు, స్త్రీలు కలిసి 3 పడవలలో బయలుదేరడానికి సన్నద్ధులయ్యారు. మాతృదేవి కూడా ఆ ఉత్సవంలో పాల్గొనాలనే కోర్కెను ఒక భక్తురాలి ద్వారా గురుదేవులకు తెలియజేశారు. అందుకు గురుదేవులు ఆమెకు రావాలనిపిస్తే రావచ్చు అని చెప్పారు. ఆ మాటలకు ఆ భక్తురాలు మాతృదేవికి చెప్పింది. గురుదేవుల మాటలను ఆలకించిన మాతృదేవి తమ కోర్కెను మార్చుకొని, ఓ, ఇక్కడ నుండి చాలామంది వెళుతున్నారు, అక్కడ బాగా రద్దీగా ఉంటుంది, ఇంత కోలాహలంలో నేను కూడా వచ్చి ఆ ఉత్సవాన్ని చూడడం కష్టమే, నేను రావడం లేదు అని ఆ భక్తురాలితో చెప్పి తాము వెళ్లకుండా ఉండిపోయారు. తక్కిన వాళ్ళందరూ వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత గురుదేవులు ఒక భక్తురాలితో, ఆమె రావకపోవడమే మంచిదయింది, ఎంత రద్దీ! నా పారవస్య స్థితుల కారణంగా అందరి దృష్టి నా మీదే ఉండిపోయింది. ఆమెను నాతో పాటు చూసి ఉంటే హంసాలు హంసి వచ్చి ఉన్నారు అంటూ ఎగతాళి చేసి ఉండేవారు. ఆమె బాగా ముందు చూపు కలది, అందుకే ఇక్కడే ఉండిపోయింది అని అన్నారు. ఈ విషయం గురించి అడిగినప్పుడు మాతృదేవి, నేను వెళ్ళడం తమకు ఇష్టం లేదని ఆయన జవాబు నుండే అర్థం చేసుకున్నాను. మనస్ఫూర్తిగా నేను రావాలని అనుకుని ఉంటే ధారాళంగా రావచ్చు అనేవారు. కానీ ఆమె ఇష్టపడితే రావచ్చు అంటూ సందిగ్ధత వెళ్ళబుచ్చడంతో వెళ్ళకపోవడమే సముచితమని తీర్మానించాను అన్నారు. గురుదేవుల మనస్థితి ఒక బాలుని పోలినదిగా ఉండేది. బిడ్డ, భగవంతుడు ఒక్కటే అని చెబుతారు కదా, అది ఆయన విషయంలో పూర్తిగా నిజం. బిడ్డ వంటి వారితో భార్య అనే స్థితిలో కంటే తల్లిగానే మాతృదేవి వ్యవహరించారు. తనతో పాటు తన 7 తరాల వారు కూడా కలిసి ప్రయత్నించినా కూడా సాధించలేమని తెలిసినా బిడ్డను తినేటట్లు చేయడానికి చంద్రుణ్ణి పట్టి ఇస్తాను అంటూ వెనుకాడక అబద్ధం చెప్పే ఆ మాతృహృదయంతోనే గురుదేవులను చూసుకున్నారు మాతృదేవి. అబద్ధం, అనునయన వచనాలు, నిష్కర్ష అంటూ పలు విధాలుగా గురుదేవుల జీవితాన్ని పరిపుష్టం చేయడమే లక్ష్యంగా మలుచుకున్నారు మాతృదేవి. 1-2 సంఘటనలను మాతృదేవే స్వయంగా కాలాంతరాల్లో వివరించారు. ఒకసారి గురుదేవుల ఆరోగ్యం దెబ్బతింది. కుమారతోలాలో వసించే గంగా ప్రసాద్ సేన్ అనే వైద్యుణ్ణి తీసుకువచ్చారు. ఆయన కొన్ని మందులు ఇస్తూ నీళ్లు తాగకూడదనే నియమం పెట్టారు. అంతే, గురుదేవులు ప్రతి ఒక్కరితోనూ నీళ్లే తాగకూడదట కదా, నా వల్ల అది సాధ్యమవుతుందా అని అడగసాగారు. 5 ఏళ్ల బిడ్డను కూడా వదిలిపెట్టలేదు.
ప్రతి ఒక్కరూ అది మీకు సాధ్యమే అనేశారు. తర్వాత నాతో కూడా ఇది జరిగే పనేనా అని అడిగారు. నేను మీరు చెయ్యగలరు, తప్పకుండా మీ వల్ల అవుతుంది అన్నాను. వెంటనే ఆయన నాతో దానిమ్మ పండు గింజలను కడిగి ఇచ్చేటప్పుడు కూడా ఒక్క చుక్క నీళ్లు లేకుండా తుడిచి ఇవ్వు, అలా చేసి ఇవ్వగలవా అని అడిగారు. కాళికాదేవి కృపా కటాక్షంతో అంతా సాధ్యమవుతుంది. మనకు సాధ్యమైనంత దాకా ప్రయత్నిద్దాం అని నేనన్నాను. ఆ తర్వాత ఔషధ సేవనం పూర్తయ్యేదాకా నీళ్ళే త్రాగనని తీర్మానించుకున్నారు. అలాగే ఒక్క చుక్క నీరు కూడా త్రాగలేదు. ప్రతిరోజు ఆయనకు 3-4 లీటర్లు పాలు ఇవ్వడం మామూలు. అంచెలంచెలుగా 5 లీటర్లు ఇవ్వసాగాను. దేవాలయ ఆవులను పితికే వ్యక్తి నాకు చాలా పాలు ఇచ్చేవాడు. ఇన్ని పాలను పూజారులకిస్తే వాళ్ళు ఇళ్లకు తీసుకువెళ్ళి ఎవరెవరికో ఇస్తారు. మీకు ఇస్తే గురుదేవులే కదా సేవిస్తారు అనేవాడు అతడు. అతడు సజ్జనుడు, భక్తుడు. నేను అతడికి తీపి పదార్థాలు ఇచ్చేదాన్ని. పాలను బాగా మరగబెట్టి పావు భాగానికి తగ్గించేసేదాన్ని. ఇవెన్ని పాలు అని గురుదేవులు అడిగితే అంత ఎక్కువగా ఏమీ లేదు, 1.5 లీటరు అని చెప్పేదాన్ని. బాగా మరగబెట్టినందువల్ల పైన పేరుకొన్న గట్టి మేగడను చూసి పాలు కాస్త ఎక్కువగా ఉన్నట్లుందే అనేవారు. ఒకరోజు గోలప్మ నిజాన్ని చెప్పేసింది. అది వినగానే, హా, నేను రోజు ఇన్ని పాలు తాగుతున్నానా, అందుకే అజీర్ణం అని చెబుతూ ఎక్కడా ఆమెను పిలువు, ఆమెను పిలువు అంటూ అరిచారు. అది చెవిన పడగానే నేను ఆయన గదికి వెళ్ళాను. పాలు విషయంగా గోలప్మ చెప్పిన దానిని నాతో చెప్పారు. అందుకు నేను, ఆమెకేం తెలుసు, పాలు తీసుకునేది నేను, ఎంత తీసుకుంటున్నానో, మీకు ఎంత తీసుకువస్తున్నానో ఆమెకి ఎలా తెలుసు, ఆమె వాగింది మీరు కూడా నిజమనుకున్నారు అంటూ ఆయనకు సర్ది చెప్పాను. ఆయన వదల్లేదు. మరో రోజు గోలప్ను వివరంగా అడిగారు. ఆమె కూడా ఒక చెంబెడు పాలు ఆలయం నుండి వస్తుంది, పాలు బ్రతికేవాడు ప్రత్యేకంగా ఒక చెంబు ఇస్తున్నాడు అని చెప్పేసింది. వెంటనే నన్ను పిలిపించారు. నేను ఎంత పాలు తీసుకుంటున్నానో ఖచ్చితంగా చెప్పమన్నారు. అందుకు నేను, ఇవన్నీ ఎందుకు, ఈ లెక్కలన్నీ ఎవరికి తెలుసు, మీరు పాలు తీసుకోవాలని మాత్రమే నాకు తెలుసు, కానీ ఈ సేరు అరసేరు లెక్కలన్నీ నాకు తెలియదు అన్నాను. నా జవాబు ఆయనకు తృప్తికరంగా లేదు. ఇన్ని పాలు తాగితే నాకు ఎలా జీర్ణమవుతుంది, నాకు అజీర్ణం చేసి తప్పకుండా ఆరోగ్యం చెడిపోతుంది అని అన్నారు. ఈ ఆలోచన ఆయన మనస్సులో మెదలగానే ఆయనకు నిజంగానే అజీర్ణం చేసింది. ఆ రాత్రి కాస్త బార్లీ జావ మాత్రమే తీసుకోవలసి వచ్చింది. తర్వాత గోలప్మ నాతో, అమ్మా, ముందే ఈ విషయం నాతో చెప్పి ఉండొచ్చు కదా, నా కారణంగా ఆయన రాత్రి ఆహారం తప్పిపోయిందే అంది. భోజనం విషయంలో చిన్న అబద్ధమాడడం తప్పు కాదు. ఇలా చేసి ఆయనను ఆహారం తీసుకునేటట్లు చేస్తున్నాను అన్నాను నేను. ఎలాగో ఆయన వ్యాధి నయమై ఆరోగ్యం కుదుటపడింది. గురుదేవుల మహోన్నత జీవితపు అంతరార్థాన్ని అనేకులు అనేక విధాలుగా గణిస్తున్నారు. కానీ మాతృదేవికి సంబంధించినంత వరకు ఆయన మహోన్నత జీవితం సన్యాసాశ్రమ ఉత్కృష్టతను, త్యాగపు మహిమాన్వితాన్ని చాటడాని కోసమే. ఈ అభిప్రాయాన్ని మాతృదేవి పలుమార్లు వెళ్ళిబుచ్చారు. కాలాంతరంలో శిష్యుడొకడు మాతృదేవితో, గురుదేవులు ఎనలేని సందేశాన్ని లోకానికి అందించి ఉన్నారు, మతాలన్నీ భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గాలే అనే సత్యాన్ని ఎంత అద్భుతంగా చాటి చెప్పారు అని అన్నాడు. అందుకు మాతృదేవి, నాయనా, నువ్వు చెబుతున్న సర్వమత సమన్వయ విషయం నిజమే, కానీ ఈ నిజాన్ని బోధించడం కోసం ఆయన పలు మత సాధనలు అనుష్ఠించారని నాకు అనిపించడం లేదు. రాత్రింబవళ్ళు ఆయన భగవత్ స్మరణతో లీనమై పారవస్య స్థితులలో నెలకొన్నారు. హిందూ మతపు పలు మార్గాల ద్వారాను, క్రైస్తవ, ఇస్లాం మతాల మూలంగాను గురుదేవుల ప్రత్యేకత ఆయన సర్వసంగ పరిత్యాగంలోనే ఉందని నాకు అనిపిస్తుంది. ఇలాంటి ఒక సహజ సన్యాసం మరెవరిలోనైనా కనిపిస్తుందా?
సన్యాసమే ఆయన ఆభరణం అన్నారు. ఇలాంటి అద్భుత సన్యాసాన్ని తమ జీవితంలోనూ సహజంగా పాటించారు మాతృదేవి. గురుదేవుల పట్ల ఆమె ప్రేమ వర్ణనాతీతం. దీనిని ప్రతిరోజు ఆమె గురుదేవుల పట్ల చూపించే ఆప్యాయత, వారికి చేసే సేవల మూలంగా మాత్రమే వ్యక్తపరచలేదు. తమ ఆలోచనలను, కోర్కెలను ఆయన జీవిత ఆదర్శంతో ముడివడజేసి అందుకోసం పాటుపడడం ద్వారా కూడా వ్యక్తపరిచారు. ఒక మహాత్ముని అర్ధాంగికి వారి పట్ల తనకున్న ప్రేమను, మర్యాదను వ్యక్తపరచడానికి, ఆ మహాత్ముడు ఎంచుకున్న లక్ష్యం నెరవేరడానికి పాటుపడడం తప్ప మరో ఉత్కృష్టమైన మార్గం ఉంటుంది? మాతృదేవి ఈ స్వభావాన్ని వ్యక్తం చేసే 1-2 సంఘటనలను పరికిద్దాం. గురుదేవుల భక్తులలో లక్ష్మీనారాయణ అనే మార్వాడి ఉండేవాడు. ఒకరోజు గురుదేవుల పరుపు మీద పరచబడిన గుడ్డ మలినంగా ఉండడం చూసి అతడు గురుదేవుల పేరిట 10,000 రూపాయలు బ్యాంకులో నిల్వ చేసి తన్మూలంగా వచ్చే వడ్డీని గురుదేవులు తమ ఖర్చులకు ఉపయోగించుకోవలసిందని ప్రాధేయపడ్డాడు. మూర్తీభవించిన త్యాగమూర్తులైన గురుదేవులు ఈ సలహాకు సుతరాము అంగీకరించలేదు. పదే పదే ఈ ఏర్పాటు గురించి తన వద్ద ప్రస్తావించవద్దని గట్టిగా చెప్పేశారు. ఆ భక్తుడు వదలకుండా మరీ ప్రాధేయపడ్డాడు. అతడి వేధింపు నుండి తప్పించుకోవడానికి, నాకు ఆ డబ్బు అక్కరలేదు, బహుశా శారద ఇష్టపడితే తీసుకోవచ్చు, ఇందులో ఎలాంటి అభ్యంతరమూ లేదు అని అన్నారు. కానీ మాతృదేవి త్యాగంతో మేళవించిన మనస్సు కూడా ఏ విధంగానూ తీసిపోలేదు. ఆమె ఆ పైకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తూ, నేను తీసుకున్నా అది ఆయన సేవలకే ఉపయోగపడుతుంది కనుక ఆయన తీసుకున్నట్లే కదా అని ఖచ్చితంగా చెప్పేశారు. మాతృదేవి అలా నిరాకరించడంతో గురుదేవులు ఎంతో సంతోషించారు. ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడకూడదు అనే విచక్షణా జ్ఞానాన్ని కొన్నిసార్లు కోల్పోతుంది గోలప్మ. ఆమె ఒకసారి మాతృదేవితో ఇలా అన్నది, అమ్మా, నిన్న ఇక్కడికి వచ్చిన మన్మోహన్ తల్లిగారు నాతో గురుదేవులు సర్వస్వము త్యజించిన సన్యాసి కదా, కానీ మాతృదేవి దుద్దులు, గాజులు మొదలైన నగలు ధరించి అలంకరించిన దేవీలా ఉన్నారు. ఇది చూడడానికి బావుందా అని చెప్పింది. మాతృదేవి వెంటనే ఏమీ మాట్లాడక మౌనం వహించారు. మర్నాడు యోగిన్ మాతృదేవిని చూడడానికి నహబత్తుకు వెళ్ళినప్పుడు ఆమె స్వరూపమే మారిపోయి ఉంది. చేతులకు ధరించిన 2 గాజులు తప్ప తక్కిన నగలన్నే మాతృదేవి తీసివేశారు. ఏదో జరిగిందని మాత్రం ఆమె ఊహించుకోగలిగింది. ఆమె ఎంతగానో ప్రాధేయపడిన తర్వాతనే దుద్దులు, 1-2 నగలు ధరించారు. కానీ ఆ తరువాత అన్ని నగలను ఏకంగా ఆమె ధరించింది లేదు. ఎందుకంటే ఈ సంఘటనకు కొద్ది కాలానికే గురుదేవులు నయం కాని వ్యాధితో మంచం పట్టారు. కనుక ఇలా భర్తకు యుక్తమైన భార్యగా జీవించి తరించారు మాతృదేవి. గురుదేవుల ఆదర్శాలను పుణికిపుచ్చుకొని గార్హస్థ్య ఆదర్శాన్ని జీవించి చూపించారు. ఇలా గురుదేవుల 3 పరిమాణాలలో ఒకటైన సంపూర్ణ మానవ పరిమాణాన్ని పరిపూర్తి చేశారు. జై మా.